పార్టీ లోక్దెబ్బ రాష్ట్ర నాయకత్వం తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేకంగా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇప్పుడు జగిత్యాల జిల్లా కత్లాపూర్ మండలంలోని బొమ్మిన గ్రామంలో 1984లో అప్పుడున్నటువంటి ఎన్టీఆర్ ప్రభుత్వం 560 జీవో గౌడ కులస్తుల హక్కుల రక్షణ కొరకు, గౌడ కులస్తుల కల్లుగీత వృత్తి రక్షణ కొరకు, తాటీతి చెట్లు నాటుకోవడం కొరకు 560 జీవో ఇస్తే ఆ జీవో ప్రకారం అప్పుడు 5 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి ఈ పేపర్లు 75 పైసలు, దీని మీద ఉన్న పేపర్ కాస్ట్ అయితే ఇప్పుడు మనం 100 రూపాయలు పెడతాం కదా, 75 పైసలు ఉన్నటువంటి బాండ్ పేపర్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్బుక్లు. ఇది 560 జీవో ప్రకారం 5 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇచ్చి 1984 నుండి దాదాపు ఇప్పటికీ 2025 అంటే దాదాపుగా 39-40 సంవత్సరాలు కాలంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి వీళ్ళంతా ఆ గ్రామానికి సంబంధించినటువంటి గౌడ సోదరులు అక్కడ ఏదైతే వీళ్ళు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ భూమిని సాగు చేస్తూ తాటీత వనాన్ని మరి అందులో పెంచుకొని ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి తాటీత కళను సరఫరా చేయడం జరుగుతుంది. కానీ ఇటీవల కొంత ఇక అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామానికి సంబంధించినటువంటి కోమిరెడ్డి లింగారెడ్డి, అట్లాగే పిడుగు ఎల్లారెడ్డి, పిడుగు అశోక్ రెడ్డి కొంతమందిని మూటగా చేసుకొని గ్రామాల్లో ఏదైతే రైతులు పంట తీసేదానికి ఒక ట్రాన్స్ఫార్మర్ అయితే ఏదైతే కమిటీ ఉంటుందో వీడిసి లాగానే ట్రాన్స్ఫార్మర్ సంబంధించిన ఒక కమిటీగా ఏర్పడి అక్కడ వీరితో పాటు భూమాచారి అనే ఆయనకు 3 ఎకరాలు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పటికీ ఆ 3 ఎకరాల భూమిని కూడా కబ్జా చేయడం జరిగింది. దీనిపైన వీళ్ళకున్న 5 ఎకరాల భూమిని పానీలో ఉంది. లేటెస్ట్ వచ్చిన అన్నింటిలో ఉన్నప్పటికీ మరి మీరు ఇవ్వకపోతే మీ పైన దాడులు చేస్తాం, హత్యలు చేస్తాం అని చెప్పి బెదిరింపులకు గురి చేస్తే వీళ్ళు గతంలో అక్కడ ఉన్నటువంటి మరి ఎంఆర్ఓ గారు కానీ, అక్కడున్న పోలీస్ ఎస్ఐ గారు కానీ, అక్కడున్న జిల్లా కలెక్టర్ కానీ ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకుండా బలవంతంగా కబ్జా చేయడం జరుగుతున్నది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా గౌడ కులస్తుల పైన మరి దాడులు పెరిగినటువంటి సందర్భంలో ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి పానీలో ఉండి మరి ఇట్లా అప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వ అధికారికంగా ఉన్నప్పటికీ కూడా మరి దాడులు చేస్తూ ఏదైతే ఆ 5 ఎకరాలు కబ్జా చేయాలని చూస్తున్నారో దానికి సంబంధించి మేము ఈ సందర్భంగా లోక్దెబ్బ ద్వారా తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి మా రాష్ట్ర కమిటీగా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి పైన రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులే బాధ్యత తీసుకొని న్యాయబద్ధంగా మా పేరు మీద దాదాపు 39-40 సంవత్సరాలు నడిచిన భూమిని మాకు దక్కే విధంగా చూడాలని చెప్పి, అట్లా కాకుండా వివిధ వీడీసీ పేరిట, వివిధ ట్రాన్స్ఫార్మర్ కమిటీ పేరిట మరి దాడులు చేస్తాం, కబ్జా చేస్తామంటే ఇది ప్రజాస్వామ్యమా? మరి ఇక్కడ ఉన్నటువంటి రౌడీజమా? దీన్ని గ్రహించాల్సి ఉంటుంది కనుక దీనికి ఏదైతే ఈ ముగ్గురు లింగారెడ్డి కానీ, ఎల్లారెడ్డి కానీ, అశోక్ రెడ్డి కానీ వారు పద్ధతి మార్చుకోవాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కల్లుగీత కార్మికులందరినీ ఐక్యం చేసి, గౌడ కులస్తులందరినీ ఐక్యం చేసి అక్కడ ఉన్న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి చేయడం జరుగుతుంది కనుక మిత్రులారా, ఇక్కడైనా రెడ్డి సోదరులు మీరు దయచేసి బలవంతం చేసి కబ్జా చేయడానికి ప్రయత్నం చేయడం మానుకోవాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి మంచి పద్ధతిలో మానుకోకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల పైన మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేసి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రికి, ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేసి రాష్ట్ర వ్యాప్తంగా మా సమస్యల పైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది కనుక ఇకనైనా దయచేసి బలవంతం కబ్జాను ఆపాలని చెప్పి తెలంగాణ గౌడ సంఘాలు చేసి రాష్ట్ర కమిటీ తరఫున, గౌడదేన కుల పోరాట సంఘం లోక్దెబ్బ తరఫున పిలుపునిస్తా ఉన్నాం. ఈ సమస్యను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడ సోదరులందరూ కూడా ఎక్కడికక్కడ ఈ కబ్జాను ఖండిస్తూ ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఈ అన్యాయానికి వ్యతిరేకంగా మరి పోరాటం చేయాలని పిలుపునిస్తూ ఈ సమస్య ఇంతటితో ఆగకపోతే జరిగే పరిణామాలకు ఆ స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్, ఆ స్థానికంగా ఉన్నటువంటి మరి పోలీసు అధికారులే పూర్తి బాధ్యత వహించాలంటారని చెప్పి సందర్భంగా మేము పిలుపునివ్వడం జరుగుతుంది.
అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.